రైట్. జనసేన నేత పృథ్వీ నారా లోకేష్ ను కలిసిన అనంతరం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇది పాలకొండ ఒకచోట అద్భుతమైన విజయం ఉంటుందండి. మళ్ళీ ఊహించరు ఎవరు అలాంటి విజయాలు ఉంటాయి. సో నేను చూసిన సర్వే, ఇప్పుడు చాలామంది అంటారు ప్రశాంత్ కిషోర్ సర్వే అంటే ఆయనకి బాగా డబ్బులు ఇస్తారు, మాలాంటి డబ్బులు ఇవ్వరు, అంతే తేడా అదే. ప్రశాంత్ కిషోర్ సర్వే నెంబర్ 1. ఎందుకంటే అతను బీహార్ ఈ పక్కన ఉన్న అన్ని చోట్ల అతనే ఉన్నాడు. అతను గవర్నమెంట్లో క్యాబినెట్ ర్యాంక్ ఉంది. అతన్ని ఏదన్నా అంటే ఆడ కుర్చీ మడత పెడతాడు వీళ్ళని, వైసీపీ వాళ్ళని. ఆడి మీద ఏదో అవాజు జవాబులు బాగుతున్నారు. ఉన్నట్టు చెప్పే క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రశాంత్ కిషోర్. వీళ్ళకి అయిపోయిందండి, టైం దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే 175 అని విర్రబీగుతున్నారో అటు 5 తీసే మధ్యలో 7 తీసేసాం అనుకోండి 15 ఉంటుంది. పోనీ ఇటు 5 తీసేస్తే 17. అంతకుమించి వీళ్ళకి ఎక్కువేమి రావు. మేము చూస్తూనే ఉన్నాం మొన్న పిఠాపురంలో ఎలా పంపించారో కన్నబాబు గారిని. అక్కడ ఎక్కడ చూసినా ఎలా ఉందంటే అద్భుతంగా ఈసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మహిళలు, రైతులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న రోడ్డు సైడ్ ఉన్న టీ షాప్ వాళ్ళు వృద్ధులు ఏం చెప్తున్నారంటే, అయ్యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఈసారి కూటమి అద్భుతంగా బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పేదవారి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశా కిరణంలా ఉన్నారు మా అందరికీ. కాబట్టి తీర్పు అద్భుతంగా ఉంటుంది. దగ్గరుండి పనిచేయిస్తాడు పవన్ కళ్యాణ్ గారు మంత్రులందరినీ. సో మాకు అద్భుతం, ఇంతకన్నా ఇలాంటి టైం మళ్ళీ రాదు మాకు. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాడు, పథకాలు ఇచ్చేస్తున్నాడు ఒకటే అన్నాడు. మొన్న నేను అక్కడి నుంచే వస్తున్నాను, నిన్న వచ్చాను. నేను బటన్ నొక్కితే మరి పడిపోవాలి కదా, వాళ్ళకి పెన్షన్లు అవి పడిపోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు చాలా అద్భుతంగా పనిచేసింది ఈ రాష్ట్రంలో. జన సైనికులందరూ నిస్వార్థకంగా మీరు ఇంటికి వెళ్ళి బళ్ళు ఉంటే బళ్ళు, కార్లు ఉంటే కార్లు వెళ్ళి ఆ వృద్ధుల్ని, రైతుల్ని వాళ్ళని అందరం తీసుకెళ్ళి అక్కడెక్కడో ఆఫీసులో పింఛన్లు ఇస్తున్నారంటే వాళ్ళకి మీరు సహకరించండి అని చెప్పిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలో. కద్దరు బట్టలు వేసుకున్నా కూడా ఆ కద్దరు రాజకీయం ఒంటికి అంటించుకున్నటువంటి వ్యక్తి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇక్కడ విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వస్తే రేపు 3 ఏళ్ళు కష్టపడాలండి అన్నారు. ఏంటని అడిగా నేను. వీడు చేసిన అప్పులండి అలా ఉన్నాయండి. ఇవన్నీ 3 ఏళ్ళు అందరం కష్టపడితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, సంక్షేమంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో నేను వచ్చాను, అమ్మవారి పూజలు అవి చేసుకుని మేము అప్పుడులో ఒక పాట పాడాం. ఇప్పుడు ఏబి అని మా రాధాకృష్ణ గారికి చెప్పాను నేను. ఇప్పుడు కొండంత అన్నన్నా ఉండాలి, లేకపోతే కొండలంటే అన్నన్నా ఉండాలి. నాకు ఎవడో లేడండి వెనకాల. జల్లికట్టు ఎద్దులాగా ముందుకు పరిగెట్టాం, లాగే ఒక సాసిపేట కొట్టారు, కింద పడ్డాం. అంటే ఏరు దాటేదాకా ఒక లెక్క, ఏరు దాటాక ఒక లెక్క. సరే, ఇప్పుడు పృథ్వీరాజు మాట్లాడిందే మీడియా మిత్రులు చెప్తున్నాం మరొకసారి. పృథ్వీరాజు మాట్లాడిందే కరెక్టు. ఏమన్నాడు కదా, అప్పుడు నేను మొన్న శ్యాంబాబు అనే క్యారెక్టర్ వేస్తే దాన్ని పట్టుకుని ఏడ్చాడు. ఆయనకి ఎందుకు ఇచ్చారో తెలియదు. వ్యవసాయ శాఖ సంజన సుకన్య నువ్వు వై నాట్ 175 అని అతను తప్పని అంటలేదండి. అతనికి ఒక ఉద్యోగం ప్రిపేర్ చేసుకున్నాడు, డ్యాన్స్ వేయటం కెమెరా ముందు. సంక్రాంతి సంబరాలకి ఆడికి డ్యాన్స్ వేయటం మొదలు పెడితే రేపు పొద్దున్న మేము మా గవర్నమెంట్ వచ్చాక సంక్రాంతి సంబరాలు వేస్తే పాపం ఎక్స్ మినిస్టర్ కదా 1 లక్ష ఇద్దాం అలా పేమెంట్ అని చెప్పి మేము పిలుస్తాం. అతను సెట్ అయిపోయాడు అతను. ఇక నగిరి వచ్చేటప్పటికి నగిరిలో నేను ఇంటర్మీడియట్ వరకు శ్రీకాళహస్తిలో చదివాం. స్వీట్లు పంచి టపాకాయలు కాల్చి ఎలా అందరూ చూశారు. అలాగే కొత్త భాషలు చెప్పారు గుడ్ మార్నింగ్. ఆవిడ మటుకు ఘోరంగా వెళ్ళిపోయే ఫస్ట్ క్యాండిడేట్ ఆమె. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ని దుర్మార్గాలు పెట్టుకుని పైకి ఏంటంటే మేము చాలా గొప్పవాళ్ళం, చాలా ఉన్నతులం. ఇప్పుడు పృథ్వీరాజుదే కరెక్ట్ అంటే మరి అంబటి రాంబాబుది ఏమైంది, అవంతి శ్రీనివాస్ ఏమైంది. ఇంకో దరిద్రం ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజున యూఎస్ నుంచి ఫోన్ చేశారు ఒక 2 ఏళ్ళ క్రితం. ఒరే కొంచెం ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా టీవీ చూడద్దురా నేను. ఏమో ఈ దరిద్రం వాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళు అంటారు, అదే ఇది మా వాడిది కాదు. మీ వాడిది కాదంటే మీరు చూసారా? ఇలాంటి నీచమైన దూరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు రోజా గారు రెచ్చిపోయి మాట్లాడేసి ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు అని ఇలాంటి మాటలు మాట్లాడారు. దీనికి అన్ని మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలో ఉంది. ఏమైనా మాట్లాడితే పోనీ మీ జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు మాట్లాడలే? మీ జిల్లాలో ఉన్న ఎంతమంది మహిళా ఎమ్మెల్యే ఉన్నారు, వీళ్ళు ఎందుకు మాట్లాడలే?
మీరు ఏంటి అనేది అందరికీ తెలుసు. కాబట్టి నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా పడేసుకోకండి. తీర్పు అద్భుతంగా ఉంటుంది. సంక్షేమ బాటలో కూటమి సంక్షేమ బాటలో అద్భుతంగా ప్రయాణిస్తుంది. అద్భుతమైన మేనిఫెస్టో వాటిని తీసుకెళ్ళటానికి ముఖ్యంగా నేను వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఒక స్ట్రీట్ ప్లే ఒకటి చేస్తున్నాం. మొత్తం మా హీరో మా మేనల్లుడు ఒక సినిమా చేశాడు, రెండో సినిమా హీరోగా చేస్తున్నాడు. మేము కూడా సినిమాలు ఆపేసాం. మొత్తం ఈ ప్రచారంలోనే ఉన్నాం. అద్భుతమైనప్పుడు రాముడు బ్రహ్మాండంగా రామరాజ్యం వచ్చేసాక మేమందరం హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు, హాయిగా మా పనులు మేము చేసుకుంటాం. కాబట్టి అనేదంటే స్ట్రీట్ ప్లేలో వీళ్ళు చేసినవి ఏంటి, వీళ్ళ భాగవతాలు ఏంటి, దాంట్లో మా వీర మహిళలు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. ఇప్పుడు మేము మంగళగిరిలో చేస్తే తెలుగుదేశం మా కూటమే కాబట్టి తెలుగుదేశంలో ఉన్న మహిళలను కూడా